మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మినప చక్రాలు తయారు చేసుకోబోతున్నాం. మినప చక్రాలు ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగిద్దామా అండి? రాజుగారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మినప చక్రాలు, సో జంతికలు ఎలా ఉంటుంది రాజుగారు? మినప కాంబినేషన్ లో తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే కొంచెం మంచి క్రంచీగా వస్తుంది. సో అంటే చాలా మంది ఏంటంటే కొంచెం గట్టిగా అంటే మినప పప్పు అనగానే కొంతమంది డైరెక్ట్ గా దాన్ని పిండి పట్టి చేసుకుని అలా చేసుకుంటుంటారు. సో అలా కాకుండా క్రంచీగా మంచిగా గుల్లతనం రావాలంటే ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకే, మినప చక్రాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మినప చక్రాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, వాము 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, నువ్వులు 1 టేబుల్ స్పూన్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా మనం ఈ మినపప్పును కొంచెం దూరగా వేయించుకోవాలి. ఓకే, అలాగే డీప్ ఫ్రై కాబట్టి సో ఇక్కడ కూడా మనం ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే, సిమ్లో పెట్టండి, మెల్లిగా వేడి అవుతూ ఉంటుంది. సో ఆలోపు ఇక్కడ మినపప్పు వేయించేసుకోవాలి. ఎస్. సో ఇలా వేయించుకోవడం వల్ల మనకు కొంచెం ఎక్కువ గుల్లతనం అనేది వస్తుంది. కొంచెం క్రంచీగా చాలా బాగుంటుంది. ఓకే, కొంచెం మంచి రంగు అంటే కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. అండ్ మనకి అది కొంచెం వేగినప్పుడు ఒక టైప్ ఆఫ్ స్మెల్ కూడా వచ్చేస్తుంది. సో సున్నుండలు చేసుకునేప్పుడు కూడా మనం ఇలా వేయించుకుంటాం కదా, సో అది మనం పొట్టు మినుములు మనం వేయిస్తాం. సో ఆ స్మెల్ చాలా మంది కూడా ఐడియా ఉంటుంది. సో ఇది కూడా కొంచెం లైట్ ఆ స్మెల్ మనకు వస్తున్నప్పుడు సో మనకి ఇది రెడీ అయిపోయినట్టు ఇండికేషన్. ఓకే, కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది కదా, కొంచెం స్లోగా చేసుకోవాలి. మళ్ళీ అడుగు పట్టకుండా అంటే మాడకుండా కూడా చూసుకోవాలి, లేకపోతే మనకు అది కొంచెం నల్లగా వస్తాయి, ఆటోమేటిక్ గా టేస్ట్ కూడా మారిపోతుంది. ఓకే, సో దీంట్లో కొంచెం టేస్ట్ అవడానికి ఇక్కడ ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సో అలాగే వాము మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. సో ఇక్కడ నేను నువ్వులు కూడా వాడుతున్నాను, అది వాళ్ళ చాయిస్. కొద్దిమందికి ఆ నువ్వులతో ఉంటే ఇష్టం, సో అది ఇష్టం లేని వాళ్ళు నువ్వులు లేకుండా కూడా చేసుకోవచ్చు. సో వాము వల్ల ఏంటంటే మనకు కొంచెం డైజెషన్ బాగా హెల్ప్ చేస్తుంది, డీప్ ఫ్రై కాబట్టి. సో అది కంపల్సరీ ఉంటేనే బాగుంటుంది. ఓకే, సరిపోతుంది. సో కొంచెం ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసి పిండి రెడీ చేసుకోవాలి. ఓకే, సో పిండి రెడీ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఎస్. ఓకే, ఇది కొంచెం చల్లారాలి కదా, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. క్యాలీఫ్లవర్ ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాలీఫ్లవర్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు తరచూ డైట్లో క్యాలీఫ్లవర్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. చిట్కా చూసారు కదా, ఇది కూడా చల్లారిపోయింది, మిక్సీ చేసేసుకుందాం. సో బాగా ఫైన్ గా చేసేసుకోవాలి కదా. ఫైన్ గా కావాలి. ఓకే, సో పిండి రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. సో ఫైన్ గా పౌడర్ చేసేసుకున్నాం. ఇప్పుడు అందులో స్పైసెస్ అన్ని యాడ్ చేసేద్దాం. ఓకే, సో అటువైపు అది కూడా కొంచెం ఆన్ చేయరా, కొంచెం నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే, సో ఇందులో మిక్స్ చేసుకోవడం కోసమా? అవునండి. సో ఈ పిండిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, మనం ఇందాక అనుకున్నాం కదా వాము. సో ఒకసారి ఇవన్నీ బాగా అంటే డ్రైగా ఉన్నప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుంటే ఈవెన్ గా అంతటా బాగా మిక్స్ అయిపోతాయి. సో బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం హీట్ ఆయిల్ దీంట్లో యాడ్ చేసుకొని దాని తర్వాత వాటర్తో ముద్దలా కలిపేసుకోవాలి. ఓకే, సో ఆయిల్ తీసేసుకుందాం. ఓకే, వేసేనా?
ఓకే, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తారా? ఓకే, సరిపోదా రాజు గారు? ఇంకా కొంచెం పడుతుంది? కొంచెం కావాలండి. ఓకే. సో ఇది మినపప్పు కదా మనం వాడుతుంది, సో ఇది బాగా పీల్ చేసుకుంటుంది. సో కొంచెం లూజ్గానే చేసుకోవాలి. సో కొంచెం లూజ్గా ఉంటే ఏంటంటే మన గొట్టంలోంచి ఈజీగా బయటకు వస్తుంది. ఓకే ఓకే, సో రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం జంతికల గొట్టంలో పెట్టేసుకుని వచ్చేసుకోవటమే. ఎస్. ఆయిల్ వేడైపోయింది రాజు గారు. ఓకే, సో పెద్దది ఒకటి వేసేసుకున్నాం. సో దాన్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా కాసేపు అలా వదిలేయాలి కదా? వదిలేస్తేనే అది మనకు కావాల్సినట్టుగా వస్తుంది. ఓకే, టైం తీసుకుంటుంది కదా కొంచెం ఇది. Yes. ఆలోపు మరి కార్వింగ్ స్టార్ట్ చేసేద్దాం మనం. ఓకే, సో ఏం కార్వింగ్ చేయబోతున్నారు రాజు గారు ఈరోజు? బీట్రూట్ అలాగే క్యారెట్ కాంబినేషన్లో ఒక ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే, సో బేస్కి ముందు షేప్ చేసుకుంటున్నాను అండి. ఓకే, సో వీటికి అక్కడక్కడ కొంచెం స్లిట్స్ ఇస్తున్నాను. సో రెండో వైపు కూడా. సో తర్వాత వీటిని మనం స్లైసెస్లా కట్ చేసేసుకున్నాం. ఓకే. ఓకే, సో Wow. ఇలా స్లైసెస్ చేసేసుకుని సో ఇది బేస్. ఓకే, సో ఇది ఒకసారి టర్న్ చేసుకున్నాను. ఓకే, ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. కొంచెం కలర్ చేంజ్ కావాలి. సో రెండో వైపు టర్న్ చేసాం కాబట్టి బాగా వేగిపోతుంది. సో దీన్ని కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. సో వీటికి ఇలా స్లిట్స్ ఇస్తున్నాను. ఓకే, ఓకే, సో దీనికి ఆపోజిట్. సో ఈ రెండింటి మధ్యలో నెక్స్ట్ రో ఈ రెండింటి మధ్యలో ఇలా పైకి వస్తుంది కొంచెం. సో ఆ రెండింటి మధ్యలో వచ్చేట్టుగా అన్ని 4 మళ్ళీ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొంచెం పైకి. ఓకే, సో ఇప్పుడు వీటి మధ్యలో ఈ స్లైసెస్ మనం ఇన్సర్ట్ చేయాలి. సో ముందుగా ఏంటంటే కొంచెం ఈ ఎడ్జెస్ కొంచెం మనం లైట్గా ట్రిమ్ చేసుకుంటే ఈజీగా వెళ్తాయి లోపలికి, ఈజీ అవుతుంది మనకు. ఇది అయిపోవచ్చినట్టుంది కదా రాజు గారు? ఇంకొద్దిగా అండి, ఇంకొంచెం. సో ఇప్పుడు ఇన్సర్ట్ చేసేయడమే. ఎస్. సో ముందుగా ఇలా పైనుంచి సో గ్యాప్స్ ఒకసారి మళ్ళీ చూసుకుని మనం కొంచెం ఇలా Open చేసుకుంటే చేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది. లాస్ట్. వావ్, సో రెడీ అయిపోయింది. అది తీసేయచ్చు కదా రాజు గారు? తీసేసుకోవచ్చు. ఓకే, బ్యూటిఫుల్. సో ఫ్లవర్ కూడా రెడీ. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ.
చూసారు కదా, వేడివేడిగా మినప చక్రాలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ చక్రాల తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మినప చక్రాలు తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో మినప్పప్పు వేసి దోరగా వేయించి మిక్సీ పట్టి పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, ఉప్పు, కారం, వాము వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి పిండి సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని కాగే నూనెలో చక్రాల్లో ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మినప చక్రాలు రెడీ.